మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎన్నో రకాల గణపతులను అయితే నెలకొల్పడం జరిగింది. మనమైతే ప్రస్తుతం సిద్దిపేట పట్టణంలో ఉన్నాం. ఇక్కడ వీరా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి గణపతిని ఇక్కడ నెలకొల్పడం జరిగింది. గణపతిని మాత్రం ఒక మర్రి ఊడల్లో ఉంచి మర్రి ఊడలు ఏర్పాటు చేసి కూడా గణపతిని అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మీకైతే సుమన్ టీవీ ప్రత్యేక కథనంలో ఏదైతే మేము చూపిస్తాము, చూడండి రండి. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం, చూసుకోవచ్చు. ఇక్కడ అద్భుతంగా మాత్రం వీళ్ళైతే ఇక్కడ డెకరేట్ అయితే చేయడం జరిగింది. మర్రి ఊడల్లో మాత్రం ఇక్కడ గణపయ్యను మాత్రం ఇక్కడ నెలకొల్పడం జరిగింది. ఇక్కడ మనం లోపలికి అయితే ఇప్పుడు గుడిలోకి అయితే ఎంటర్ కావడం జరిగింది. ఇక్కడ పూజా కార్యక్రమాలు కూడా ఇక్కడ వీళ్ళు నిర్వహించడం అయితే జరిగింది. చూసుకోవచ్చు, అసలు ఎక్కడా లేని విధంగా కూడా ఇవి మర్రి ఊడలతో రియల్ నిజమైన మర్రి ఊడలతో కూడా ఇవి ఇక్కడ ఏర్పాటైతే చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. చెప్పండి, అంటే ఇక్కడ ఈ ప్రత్యేకంగా ఈ మర్రి ఊడల్లో గణపయ్యను ఏర్పాటు చేయడం గల కారణం ఏంటన్నా? ఫస్ట్ రీజన్ మాది ఇది 10వ వార్షికోత్సవం మా వీరా యూత్ది. ప్లస్ మాకు వినాయకునితో పాటు హనుమంతుడు కూడా వచ్చిండు ఈసారి. నార్మల్ గా హనుమంతుడు వానర సేన అంటే అడవిలకు సంబంధించిన మన గాడ్ అట్లా అని చెప్పి దాన్ని కొత్త ప్లాన్ చేద్దామని చూసినాం. అయితే అదే అడవి థీమ్ దింపితే ఎట్లుంటదని చెప్పి ఇట్లా ఫారెస్ట్ థీమ్ ప్లాన్ చేసినాం డెకరేషన్. మామూలుగా ఇక్కడ గణపతిని పెట్టబట్టి ఎన్ని రోజులు అవుతుంది? ఇది 10 years, నార్మల్ 10 years నుంచి పెడతాం. నార్మల్ గా మేము ఎప్పుడు పెట్టినా డిఫరెంట్ గానే ట్రై చేస్తాం. లాస్ట్ టైం ఆదియోగి సెట్ వేయించినాం, ఈసారి కేదార్నాథ్ సెట్ వేయించినాం. ఇప్పుడు వినాయకులు కూడా ఎప్పుడు తెచ్చినా యూనిక్ వినాయకుని తెస్తాం. ఇది 10th year అని చెప్పి మన లాల్బాగ్ మోడల్ వినాయకుని తెచ్చినాం అన్నట్టు. ఎప్పుడు వినాయకుని తెచ్చినా నార్మల్ గా లడ్డు చేయి చూడడము, ఫేస్ అట్రాక్షన్ చూసి తీసుకొని వస్తాం. అంటే ఎందుకు ఇక్కడ ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? వినూత్నంగా మర్రి ఊడలతో రియల్ మడి ఊడ ఎందుకు ఏర్పాటు చేయాలనిపించింది మీకు? యూనిక్ గా ప్లాన్ చేద్దామని చెప్పి అట్లా ప్లాస్టిక్ బదులు నార్మల్ గా నేచర్ ఇట్లా కూడా ఒకటి ఇండికేషన్ పీపుల్ కి చెప్పడానికి, ఆర్టిఫిషియల్ ఎంకరేజ్ చేయకుండా న్యాచురల్ గా ఏదైనా ఎంకరేజ్ చేద్దామని చెప్పి ఇలా ప్లాన్ చేసాం. మనతో పాటు ఇంకా ఉన్నారు, చెప్పండి అన్న, ఎందుకు దీన్ని ఇట్లా ఏర్పాటు చేయడం జరిగింది? అసలు యూనిక్ థీమ్ ఇది. యాక్చువల్ గా మాది 10th year గణేష్. ఈ 10th year కి కొంచెం యూనిక్ గా చేద్దామని చెప్పి బయట కూడా చూసుకుంటే కేదార్నాథ్ సెట్ వేసినాము. ఆ సెట్ తో పాటు కేదార్నాథ్ సెట్ తో పాటు మనకి ఇప్పుడు లోపల కొంచెం డిఫరెంట్ యూనిక్ థీమ్ ఉండాలని చెప్పి ఈ సెట్ ప్లాన్ చేసినాం అన్నమాట. అట్లా న్యాచురల్ గా ఉంటుంది, ఏ ఫైబర్ ప్లాస్టిక్ ఏం వాడకుండా ఉంటుంది అని చెప్పి ఇలా ప్లాన్ చేసినాం. మీరు చెప్పండి ఎందుకు అంటే ఇట్లా ప్రత్యేకంగా అంటే చూస్తుంటే మాత్రం ఎక్కడైనా ప్లాస్టిక్ వినియోగం కూడా ఎక్కువ చేస్తుంటారు, అంటే వీటికి బదులు ప్లాస్టిక్ కూడా పెట్టచ్చు. ఇవే ఎందుకు ఏర్పాటు చేయాలనిపించింది? మెయిన్ గా ఫస్ట్ మేము డెకరేషన్ అని చెప్పింది ప్లాస్టిక్ ఏ మాత్రం యూజ్ చేయకుండా ఏదైనా సరే చెట్లతోని, ఎంత ఖర్చు అయినా సరే గానీ చెట్లతోనే చేయాలి. ఏదో ప్లాస్టిక్ మొక్కలు తెచ్చి ఏదో అన్నమతం అతక పెడతా అంటే కాదు. పెట్టినప్పుడు ఏదైనా కానీ దేవునికి మనం మంచిగా చేయాలన్న సంకల్పంతోనే ఇదంతా చేపించాం. ఏదైనా కానీ దేవుని కోసం మా దేవుడు మాకు చేయించుకుంటుండు, దేవుడు మాకు రిటర్న్ కూడా అట్లే ఇస్తున్నాడు ఏదైనా అని. ఇది మేము చేసేది 10th టైము. ఇలానే అంగరంగ వైభవంగా ఇంకా పెంచుకుంటూ పోతూనే ఉంటాము. మా స్థాయి శక్తి ఎంత ఉన్నంతసేపు మాకు భక్తులు అందరూ సహకరిస్తున్నారు. శంకరనగర్ భక్తులు కూడా సహకరిస్తారు, సిద్దిపేట భక్తులు కూడా చాలా మంది సహకరిస్తారు మాకు. సో మేము ఎన్ని రోజులు అలా సహకరించిన కొద్దీ మేము ఇలానే ముందు కొనసాగుతాం అనుకుంటున్నాం. అంటే చూసుకోవచ్చు, ప్రత్యేకంగా కూడా ఏంటంటే ప్లాస్టిక్ ను మాత్రం వాడకుండా మేము యూనిక్ గా ఉండాలి, అంత స్వచ్ఛందంగా ఉండాలి. అంటే ఈ సెట్ లో చూసుకుంటే అనేది మాత్రం పూర్తిగా కూడా చూసుకుంటే మర్రి ఊడలతో మాత్రం ఇక్కడ గణపయ్యను నింపేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా మనం విజువల్స్ చూసినట్టయితే ఎక్కడ కూడా మంచిగా పూర్తి స్థాయిలో కూడా ఒక పచ్చదనం ఏర్పడే విధంగా కూడా వీళ్ళు ఇక్కడ యూనిక్ గా కూడా వీటిని మర్రి ఊడలను ఏర్పాటు చేసి మేము ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రత్యేకంగా కూడా ఒకటి ఏర్పాటు చేసుకుంటామని కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. మనకు చూసుకోవచ్చు, ఇక్కడ మొత్తం పూర్తి స్థాయిలో కూడా మండప ప్రాంగణం మొత్తం కూడా ఇక్కడ మర్రి ఊడలతో ప్రత్యేకంగా గడ్డితో కూడా ఇక్కడ ఉంచడం అయితే చూసుకోవచ్చు. మన ప్రకృతిని కాపాడుకునే విధంగా ఉండాలని కూడా ఇక్కడ మేము ఈ మర్రి ఊడలను ఏర్పాటు చేశామని కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ రమేష్ తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.